హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే టాపిక్ వచ్చేసి ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే బ్లౌజ్ కటింగ్ అనేది సరిగ్గా రాక ఏం ప్రాబ్లం అయింది అంటే ఇప్పుడు ఇక్కడ ఉందా ఈ ప్లేస్ వచ్చేసి ఇలా పట్టినట్టు అయిపోతాను. ఇప్పుడు వాళ్ళు బటన్ పెట్టుకున్నా కూడా హుక్స్ పెట్టినా కూడా ఈ విధంగా అవుతాం అన్నట్టు. ఈ ప్రాబ్లం రాకుండా ఒక సిస్టర్ అయితే ఇంతకుముందే చాలా రోజుల క్రితమే కామెంట్ చేసిండే. నేను అప్పటి నుంచి వీడియోని అయితే చేయలేకపోయాను. అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఇక్కడ ఈ ప్లేస్లో టైట్ ఎందుకు వస్తుంది, లేదంటే మనం ఇలా పెట్టినప్పుడు ఉంటుందా ఈ ప్లేస్ వచ్చేసి ఇప్పుడు ఇట్లా ఫోల్డ్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు దీని మించలి ఇది వచ్చి ఇలా కూర్చున్నట్టుగానైతే అవుతుంది. అందుకని ఇట్లా కాకుండా ఇట్లా షేప్ కరెక్ట్ వచ్చేసి ఇలా నీట్గా కూర్చోవాలి, ఫోల్డింగ్ అట్లా రావద్దు అనడానికి కటింగ్ ఎలా చేయాలి, మీరు చేసే పొరపాటు ఏందనేది ఈ వీడియోలోనైతే చెప్తా. ఓకేనా? వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి అందరికి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి అయితే మీకు ముందే వీడియోలోనైతే చెప్పేస్తాను కదా. ఏంటంటే చాలా మందికి ఒక ప్రాబ్లం అయితే వస్తూ ఉంటది. బ్లౌజ్కి వచ్చేసరికి ముందు ఉక్సుల భాగం నుంచి వెళ్ళి చంకలోకి అయితే ఇట్లా వెడల్పు పట్టేసినట్టు అవుతుంది కదా. ఆ ప్రాబ్లం రాకుండా ఈరోజు అయితే మంచి టిప్స్ అయితే చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ అయితే ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. ఇలా 4 ఫోల్డ్లు అయితే చేసుకోండి బ్లౌజ్కి వచ్చేసి. ఇది ఎక్స్ట్రా క్లాత్ అయితే క్రాస్ ఉంది కదా, క్రాస్ ఉన్నాయి కాబట్టి కట్ చేసుకోండి. ముందే ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ అయితే వేసుకోండి కుట్టు కోసం. చేతులకు తీసుకుంటున్నా ఫస్ట్ అయితే, ఎందుకంటే ఫస్ట్ హ్యాండ్స్ తీసుకున్న తర్వాత మనం మిగతా అంతా కట్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇది వచ్చేసి మగ్గం వర్క్ కోసం అండి నేను కట్ చేసేది. మీకైతే ప్రాబ్లం ఎక్కడ ఉన్నది అనేది అయితే వీడియోలో చూపిస్తా, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియోని అయితే చూడండి. చూసారు కదా, ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, మార్క్ వేసుకున్నాం కదా ఖర్చు కోసం అన్నమాట. ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి చూసారు కదా, ఇక్కడ నేను ఇలా హ్యాండ్ పెట్టేసి ఇక్కడ చేతి హైట్ అయితే చూసుకున్నాం కదా, ఇక్కడ కూడా సేమ్ అన్నట్టు 1/2 ఇంచ్ మార్క్ అయితే వేసుకోండి. ఇప్పుడు నేనైతే ఇది వచ్చేసి సీదా వేసిన, ఉల్టా అయితే వేయలేదు. బ్లౌజ్ చూస్తారు కదా. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి ఇలా టైట్ కోసం అయితే ఒక మార్క్ వేసుకోండి. ఇది కూడా అంతే, సంక వరకు ఒక టైట్ మార్క్ వేసుకొని ఇక్కడ కూడా చుట్టు కోసం ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట. ఇది వచ్చేసి శంక వెనకాల రౌండ్, ఇది వచ్చేసి వెనకాల చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గల్ల, ఇది వెనకాల అనమాట. చూస్తున్నారు కదా, ఇలాగనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చంక రౌండ్ అయితే ఇది చాలా పొడుగు చేతులు కదా, ఎల్బో హ్యాండ్స్ లాగా ఉందన్నమాట. 11 ఇంచులు అయితే చేతి ఉంది. 11 ఇంచులు చేతి ఉన్నప్పుడు మనం డౌన్ ఎంత తీసుకోవాలి? 3.5 తీసుకోవాలి. 3.5కి ఇట్లా మార్క్ అయితే వేసుకోండి. ఇలా ఈ విధంగా అనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇట్లా నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేసే వరకు ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇలా కరెక్ట్ అయితే 3.5 తీసుకుంటే సరిపోయిద్ది. ఇలా కట్ చేసుకోండి. మన బ్లౌజ్ అనేది కుట్టడం కంటే ఎక్కువ కటింగ్ లోనే ప్రాబ్లం ఉంటది. కుట్టడం ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే ఎక్కువ శాతం ముందు భాగంలోనైతే ప్రాబ్లం వస్తూ ఉంటది. టక్స్ సరిగ్గా పెట్టకపోవడం వల్ల వస్తూ ఉంటది. ఓకేనా? ఇక్కడ ఇది వచ్చేసి పైన ఒక హ్యాండ్ కాడ ఖర్చుకైతే పెట్టుకోండి. ఇక్కడ మనం ముందు పాటుకు వచ్చేసి డౌన్ ఎలా తీసుకోవాలని ఒక డౌట్ ఉంటాయి కదా, ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ మార్క్ వేసుకోండి. ఇప్పుడైతే చేతులు ఇట్లా ఓపెన్ చేసేసుకోండి, మీకు డౌట్ క్లియర్ అవుతుంది. ఇట్లా 1 ఇంచ్ ఇక్కడ నుంచి వెళ్ళి మనం మార్క్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి వెళ్ళి మీరు ఎప్పుడు హ్యాండ్ కట్ చేసినా కూడా ఇప్పుడు ఈ 1 ఇంచ్ మార్క్ వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా పెట్టేసి టైట్ కుట్టు దాకా పెట్టేసి ఇట్లా ఒకసారి ఇట్లా అన్నారనుకో, మీకు ఇటు వెనక సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ లైన్ మార్క్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక మార్క్ వేసుకోండి. ఇక్కడ ఏం చేయాలి, మనం చంకడౌన్ ఎప్పుడు తీసినా కూడా ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఏం చేయాలి, లైట్ గా క్రాస్ ఇలా ఇక్కడ నుంచి వెళ్ళి మీరు ఇలా తీసుకో. దీనికంటే మనకు హ్యాండ్ అయితేనే కరెక్ట్ తెలిసిపోతుంది అన్నట్టు. ఇది కట్ చేయముందుకే మార్క్ వేసుకుని ఇప్పుడు కట్ చేసిన తర్వాత కూడా చూపిస్తాం. చూస్తున్నారు కదా,
ఇక్కడ నుంచి ఇలా తీసిన, నేను ఎంత క్లాత్ తీసినా మీకు కనిపిస్తుంది. హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ ఏం తీయలేదు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకు చాలా టిప్స్ అవుతున్నాయండి మన బ్లౌజ్ వీడియోలో, ఖచ్చితంగా మొత్తం చూడండి. ఇక్కడ మనకు వచ్చేసరికి ఇక్కడ కూడా చాలా మందికి అయితే ఇక్కడ ముడతలు వస్తాయి. మనకు బ్లౌజ్ మెజర్మెంట్ ఇచ్చినప్పుడు తెలిసిపోతా ఉంటది కదా, అప్పుడైతే మనకు ఐడియా ఉంటది అనమాట. ఇక్కడ ముడతలు వస్తాయి కాబట్టి మనం ఇక్కడ ఈ డౌన్ వచ్చేసి కొంచెం పుట్టి ఇక్కడ ఉందేమో అని ఇక్కడ నుంచి డౌన్ తీసుకున్నాం అనుకో, మనకు ఈ చంక భాగంలో కొంచెం ముడతలు వచ్చే అవకాశం తక్కువ ఉంటది అనమాట. అంతే, ఇక్కడ ఈ నుంచి ఒక 1 ఇంచ్ ఈ నుంచి మనం డౌన్ ఓనియాలి. ఇక్కడ టైట్ కావచ్చు కానీ ఇక్కడ నుంచి మనం డౌన్ ఓనిస్తే ఈ నుంచి మన కుట్టి వచ్చినా సరే కానీ ఇక్కడ వచ్చేసరికి మన బ్లౌజ్ ఇక్కడ ఐరన్ చేసినట్టు స్ట్రేట్ వస్తున్నట్టు మన ఇటు నడుం భాగం వచ్చేసి. ఓకేనా, ఇదైతే అర్థమైందని అనుకుంటున్నా. చేతు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ ఇక్కడే ఉంటదండి. మీ మిస్టేక్స్ అన్ని ఎక్కడ పోతున్నాయి అనేది అయితే చూపిస్తా. నేనైతే ఎప్పుడైనా ఐరన్ చేయనండి, కామన్ గా ఇట్లా వాటర్ వేసి తీసి మంచిగా వేసేటప్పుడే ఆరేసేటప్పుడే ఫోల్డింగ్ అయితే మంచిగా వేసుకుంటా. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నిన్నటి వీడియోకి అయితే నిన్న మార్నింగ్ వరకు అయితే నాకైతే 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా థ్యాంక్స్ అండి అందరికైతే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకు. ఓకేనా, లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి సిస్టర్స్. మీకు ఏమాత్రమైనా ఏదైనా ఉపయోగపడిందని అనిపించినప్పుడు ఖచ్చితంగా ఏ వీడియోకైనా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఎందుకంటే ఇది మన పని, మన వృత్తి కాబట్టి మనకి ఇందులో మనకి ఏదో ఒక ఉపయోగం వచ్చిందంటే దానివల్ల మనం ఎంతో కొంత బాగుపడతామని అర్థం అన్నమాట. అయితే ఇప్పుడు ఇది వచ్చేసి వెనక పార్ట్ అని చెప్పాను కదా, ఈ వెనక పార్ట్ వచ్చేసి ఇప్పుడు ఈడ అయితే నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసేస్తున్నాను మార్క్ వేసుకొని. ఇలా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే మనం మార్క్ తీసుకున్నాం కదా ఖర్చు కోసం అనేసి, లైనింగ్ బ్లౌజ్ అని చెప్పిన కదా, ప్లేన్ అయితేనే మీరు 1 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి మనము, వెనక భాగం ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ భుజం వరకు ఒక మార్క్ వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, మళ్ళా మనం ఒక 1/2 ఇంచ్ మార్క్ వేసుకోవాలి. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఇటు 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్. ఇదైతే కొత్త వాళ్ళకైతేనే 1/2 ఇంచ్ అయితే, మామూలుగా కామన్ గా కుట్టే వాళ్ళకి రెగ్యులర్ గా ఆల్రెడీ అలవాటు అయిన వాళ్ళకైతే 1/4 ఇంచ్ కూడా సరిపోతుంది. ఇలా ఒక మార్క్ అయితే వేసుకోండి. అలాగే మీకు క్లియర్ కోసం అనేసి ఒక 1/2 ఇంచ్ మార్క్ ఇలా వేసుకున్నాం కదా. ఈమె బ్లౌజ్ వచ్చేసి ఎంత లూజ్, నడుము లూజ్ పెట్టుకోవాలి కదా. నడుము లూజ్ ఎప్పుడైనా నేను చూసే విధానమే చెప్తానండి మీకైతే. ఓకేనా, ఇలా మనము 2 నడుము నుంచి కరెక్ట్ నడిపిల నుంచి పట్టుకుంటే మన కుట్లు ఇవి 2 కరెక్ట్ ఉండాలి. కుట్లు ఇక్కడ టైట్ కుట్లు వచ్చేసి ఇప్పుడు ఇది చూసుకొని ఇలా పట్టుకొని ఇక్కడ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాం అనుకో, ఈ నుంచి ఇక్కడ వరకు వచ్చేసింది మనకు లూజ్ కుట్టు దాకా. మనకు ఎక్స్ట్రా క్లాత్ కూడా ఇంట్లోకి వచ్చేసింది కదా. చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ టక్స్ ఉంది కదా, ఈ టక్స్ కోసం ఒక 1 ఇంచ్ మార్క్ వేసుకోండి. ఓకేనా, ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇట్లే ఉంది కదా, ఇప్పుడు ఇది నడుము నుంచి చంక మంచి పర్ఫెక్ట్ ఉందటండి. మేడం చెప్పిందంట అలా వర్క్ చేసేట ఆమెతో పంపించింది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ నేనేం చెప్పినా సారీ, ఇప్పుడు మనకి ఇక్కడ టైట్ కుట్ వచ్చేసింది. ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా క్లాత్, ఇది వచ్చేసి మనం టక్స్ కోసం తీసుకున్నాం. మన టైట్ కుట్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది కదా. అయితే ఇప్పుడు ఇది ఎప్పుడు తీసుకున్నా కూడా మన టైట్ కుట్ ఎక్కడ పెట్టుకున్నామో అక్కడి నుంచే మనం మార్క్ వేసుకోవాలన్నట్టు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ చంక, ఇక్కడ ఒకటి 1/2 ఇంచ్ మార్క్ వేసుకోండి. ఓకేనా, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి నడుము గల్ల కప్పు చూసుకోవాలి కదా. ఒకవేళ వాళ్ళు ఎక్కువ తక్కువ మీకు ఇచ్చే కస్టమర్లు ఎక్కువ తక్కువ చెప్పినప్పుడు దాన్ని బట్టి మీరు కట్ చేసుకోరు. ఇది వచ్చేసి కరెక్టే ఉంది. ఇట్లా నడుము కాడ పట్టుకున్నాక పైన గల్లు ఉంటది కదా, షోల్డర్ వచ్చేసి నడుముతో లెక్క పెట్టుకుంటే ఒక్కొక్కసారి కుట్లు అటు ఇటు పోతాయి కాబట్టి షోల్డర్ మించేలు 2 కుట్ల కంచెలు ఇట్లా పట్టుకున్నాం అనుకో మనకు కరెక్ట్ తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా అనమాట. ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడైతే ఒక 1/4 ఇంచ్ సరిపోతుంది. ఎందుకంటే మనం థ్రెడ్ పైపింగ్ వేసి ఇది వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి నేనైతే ఇక్కడ కటింగ్ అయితే ఏం చేయను ఫ్రెండ్స్. మామూలుగా మీరు కటింగ్ చేసినా లైనింగ్ బ్లౌజ్ చేయకుండా కూడా ఇక్కడ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇక్కడ రాదు మనకు. అందుకని ఇది వచ్చేసి మగ్గం వర్క్ కాబట్టి నేను గల్ల కట్ చేయదలుచుకోలేదు. కాకపోతే మీకు మార్కింగ్ అయితే చూపిస్తున్నాను. ఓకేనా, ఇట్లా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు మార్కింగ్ వేసుకున్నాం కదా,
ఇక్కడైతే ఒక లైన్ వేసుకోరు. ఓకేనా? వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ షోల్డర్ వెడల్పు తెలవాలి కదా. మీకు షోల్డర్ వెడల్పు తెలవాలంటే వాళ్ళకున్న బ్లౌజ్ కరెక్టే ఉన్నదని అనిపించినప్పుడు మనం ఇక్కడ ఒక పావించి వదిలేసి ఇక్కడ ఒక ఈ భుజం ఎంత ఉన్నది, ఓన్లీ భుజం ఇటు పావించి వదిలేస్తేనే 2.5 ఉంది. ఇప్పుడు మళ్ళీ మనకు ఖర్చు కోసం కావాలి కదా, ఒక హాఫ్ ఇంచు అంటే ఎంత వచ్చింది, 3 ఇంచులు వచ్చింది అన్నట్టు. 3 ఇంచులు అయితే ఇక్కడ మార్క్ వేసుకోవాలి. 3 ఇంచులు వచ్చినప్పుడు ఈమె నెక్ ఎంత ఉంది, ఈమె నెక్ వచ్చేసి పావు తక్కువ నేను 2 ఇంచులు, నేను షోల్డర్ జారకుండా ఆమెకి ఎప్పుడు తీసుకున్నా అలాగే తీసుకుంటే పావు తక్కువ 2 ఇంచులు అనమాట. మళ్ళీ అందులో మనకి ఇప్పుడు మగ్గం వరకు బ్లౌజ్ కాబట్టి నేను ఎక్కువ డీప్ తీసుకున్నాను ఇంకా ఆమె నెక్ ఎంత వరకు పోతుందో తెలియదు. అందుకనేసి ఇప్పుడు దీని ప్రకారం అయితే తీసుకుంటున్నాను. పావు తక్కువ 2 ఇంచులు తీసుకున్నాను. ఆమె షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. ఓకేనా? ఇలా 3 ఇంచులు తీసుకున్న తర్వాత ఇలా ఒక మార్క్ వేసుకోండి స్ట్రేట్ గా. ఇక్కడికి ఎంత తీసుకోవాలనుకుంటారు, ఇప్పుడు ఈ సైజ్ వచ్చేసి ఎంత, మీకు నడుము ఏ సైజు వరకైనా అని ఊకే చెప్తారు కదా, చెప్తా ఉంటారు కదా. ఇప్పుడు ఏ సైజు వరకైనా అన్నప్పుడు మనకు 30 ఎబో ఉన్న వాళ్ళకైతే ఇది వచ్చేసి 30 పైన ఉన్న వాళ్ళకు, ఎక్కువ ఉన్న వాళ్ళకు 30 నుంచి ఎక్కువ ఉన్న వాళ్ళకు ఎవరికైనా సరే గాని ఇది వచ్చేసి 6 తీసుకోండి. ఇది మన మామూలుగా లైనింగ్ బ్లౌజ్ కాబట్టి 6 తీసుకోవాలి. అదే మన బోట్ నెక్ అలాంటివి ఉంటాయి కదా వాటికి ఎక్కువ తీసుకోవాలన్నట్టు. ఇప్పుడు మనం మామూలుగా 31 పైన ఉన్నాం కాబట్టి ఈ 6 అయితే తీసుకోరు. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికైతే 6 ఇంచు కామన్ గా. ఇప్పుడు ఒకవేళ 30 లోపు ఉన్న వాళ్ళకి మాత్రం 5.5 అలా ఉంటది. బక్కగా ఉన్న వాళ్ళకు, బాగా బక్కగా ఉన్న వాళ్ళకు, వెడల్పు తక్కువ ఉన్న వాళ్ళకైతే అలా తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ నుంచి అయితే ఒక 6 ఇంచెస్ అయితే ఇలా 6 ఇంచుల వరకు అయితే మార్క్ వేసుకున్నా. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఇలా ఒక మార్క్ వేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి నెక్, ఇక్కడ వదిలేసేయండి. ఇక్కడ మీరు ఎలా తీసుకున్నా పర్లేదు. ఇది నెక్ వచ్చేసి మీ ఇష్టం, మీ డిజైన్ తోటి బట్టి ఉంటది. ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. అయితే ఇప్పుడు వెనక నుంచి టైట్ గా పడుతుంది, మనం ముందు పార్ట్ వెనక్కి పోయి కూడా ఒక్కొక్కసారి ఈపు భాగంలో టైట్ గా పడుతుంది కదా, అలాంటి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అనేది ఇక్కడైతే చెప్తున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం చేసే పొరపాటు ఏంది, చాలా వరకు నేను ఇప్పుడు వీడియోలో ఏం చెప్తా, ఇక్కడ నెక్ వెడల్పు ఎక్కువ అయినప్పుడు ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఈమె ఇక్కడ వరకు మార్క్ వేసుకున్నా నేను. మీకు ఈ ఐడియా కోసం ఒకసారి ఇలా తీసి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నెక్ వెడల్పు ఎప్పుడు ఎక్కువ అవుతుందో, ఈడ డీప్ అండ్ వెడల్పు ఎప్పుడు ఎక్కువ అవుతుందో అప్పుడు ఇక్కడ మనం 1 ఇంచే తీసుకోవాలన్నమాట. 1 ఇంచు. ఓకేనా? ఇప్పుడు ఈడ ఎక్కువ ఎప్పుడు నెక్ వెడల్పు ఎక్కువ అవుతుందో, ఎప్పుడు గల్ల వెడల్పు ఎక్కువ అవుతుందో అప్పుడు మాత్రం ఇక్కడ 1 ఇంచ్ తీసుకోవాలి. మీదికున్నప్పుడు ఇది ఆటోమేటిక్ మీదికే అవుతుంది. అలాంటప్పుడు ఇది ఇంత రౌండ్ తీసుకోవాలన్నమాట, బాగా ఎక్కువ తీసుకోవద్దు. ఇప్పుడు లేదు అన్నప్పుడు గల్ల ఎప్పుడు వెడల్పు అవుతుందో ఇది ఎప్పుడు లాంగ్ అయిపోతుంది, కిందికి బాగా పెద్దగా అయినప్పుడు అప్పుడు మాత్రం ఇక్కడ 1 ఇంచ్ తీసుకోవాలి. 1 ఇంచ్ అన్నప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నప్పుడు ఇక్కడ 1.5 ఇంచ్ గల్ల మీదకి అయినప్పుడు 1.5 తీసుకోవాలి. మీకు డౌట్ ఉంటే ఒకసారి మీ పాత బ్లౌజ్ తో కూడా చెక్ చేసుకోండి. ఇలాంటి స్కేల్ అయితే మనకు బాగా ఉపయోగపడుతుంది. కొత్త వాళ్ళు తెచ్చుకోండి, డబ్బులు పోయినా సరే గానీ మంచిగా మనకు మార్కింగ్ వేయడానికి బాగుంటది. చూస్తున్నారు కదా? అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే కామన్ గా ఈ ప్లేస్ వచ్చేసరికి మనం ఇక్కడ నుంచి ఈ నుంచి రౌండ్ తీసుకుంటాం, అవునా కాదా? చాలా వరకు ఈ నుంచి ఎప్పుడు తీసుకున్నా ఏం చేయాలంటే 1.5 కిందికే ఉండాలి. 1.5 కింది నుంచి మనం డౌన్ అనేది క్రాస్ చేసుకోవాలి ఎప్పుడు కానీ. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చేస్తేనే మనకి బ్లౌజ్ వచ్చేసి కరెక్ట్ కూర్చుంటది అన్నమాట. ఇట్లా ఈ విధంగా మార్క్ వేసుకోండి. నేనైతే నెక్ కట్ చేస్తలేను, ఎందుకంటే ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి. మీకైతే ఇక్కడ క్లియర్ అయింది అనుకో, వెనుక భాగం టైట్ గా వెనక్కి మన ఈ ముందు భాగం వచ్చేసి ఇట్లా వెనక్కి జరిగిపోతా ఉంటది కదా, అలాంటి టైంలో ఈ ప్రాబ్లం అయితుంటది. సిస్టర్ మీరు కామెంట్ చేసిన దానికి సమాధానం దొరికిందని అయితే నేను అనుకుంటున్నాను. లైక్ చేయడం అస్సలు మర్చిపోకు నువ్వైతే. అయితే ఒకసారి అయితే నేను బ్లౌజ్ తో టెస్ట్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే ఇది కూడా నేను కుట్టిన బ్లౌజే కాబట్టి.
ఇలా మీరు కూడా వేసుకున్నారనుకో మీకు తెలిసిపోయింది. ఇప్పుడు చూసారా ఆమె నెక్ ఎలా వచ్చింది. ఇట్లా ఇప్పుడు ఆమె నెక్ వచ్చేసి ఇక్కడ వెడల్పు వచ్చింది. అయితే నేను ఇక్కడ ఏం చేసిన, ఇది మామూలుగా మనం కట్ చేస్తే వెడల్పు అవుతుంది. ఇప్పుడు మగ్గం వర్క్ ఎప్పుడు చేసినా కూడా గల్ల కట్ చేసుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, గల్ల కట్ చేసుకుండా చూసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి 1.5 చెప్పిన కదా, ఈ 1.5 ఎందుకు చెప్పినా, అలాంటి వాళ్ళకు ఎప్పుడు కానీ మనకు ఎప్పుడు ఈడ వెనకాల టైట్ ముందు నుంచి అయినా వెనక నుంచి అయినా టైట్ పడుతుంది అన్నప్పుడు మాత్రం అలా తీసుకోండి. ఇట్లా గల్ల మీదకైనా కూడా 1.5 తీసుకోండి. సరేనా, ఇదైతే అర్థమైంది అనుకుంటున్నాను. కట్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి సిస్టర్. Subscribe now and press the bell icon. Never miss an update. ఓకేనా, అయితే ఇక్కడ ఇంకొక టిప్ అయితే చెప్తున్నాను. చాలా మంది చంకల ముడత వస్తుంది, చంకల ముడత వస్తుంది అంటారు కదా. చంకల ముడత మనం ఇవన్నీ కరెక్ట్ చేసుకున్నాం, అయినా ముడత వస్తుంది. ఎందుకు వస్తుందంటే, ఒకటి మీరు ఇక్కడ ఈ డౌన్ ఇట్లా, ఇప్పుడు మన స్కూల్లో బుక్స్ లో రాసినప్పుడు ఎలా వెళ్ళిపోతుంది, మన లైన్ ఇలా వెళ్ళిపోతుంది అన్నట్టు. సేమ్ మనం కూడా ఇప్పుడు అట్లనే గీసినాం అనుకో, మన ఇక్కడ కటింగ్ ఏడు దాకా పోతుంది, గీడు దాకా పోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా అవుతుంది ఇదైతే ప్రాబ్లం. అందుకని కరెక్ట్ లైన్ గీస్తున్నారు అనుకో, ఇక్కడ కరెక్ట్ వస్తుంది. ఈ ప్రాబ్లం లో ముడత వస్తుంది. ఇంకొక ప్రాబ్లం, ఈ చంకలో నాడు ఈ హ్యాండ్ రౌండ్ లో ముడత ఎందుకు వస్తుంది అంటే, కొంతమంది షోల్డర్ ఇలా స్ట్రేట్ ఉంటుంది, కొంతమంది ఏమైతే అంటే డౌన్ ఉంటుంది. డౌన్ ఉన్నప్పుడు ఏమై చేయాలంటే, మనం దీన్ని ఏం చేయనప్పుడు, చాలా మంది ఇక్కడ టైట్ షోల్డర్ జారకుండా టైట్ తీసుకోవాలంటారు. కానీ ఇప్పుడు ఇది కూడా జారకుండా, ఇది కరెక్ట్ ముడతలు రాకుండా ఉండాలంటే మనం ఇక్కడ ఎప్పుడు కానీ ఒక పావించు, ఎవరికైనా సరే మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఒక్క పావించు కనుక ఈ సైడ్ ఈ గల్ల ఇక్కడ వెడల్పు అయినప్పుడు ఇది చేయొద్దు. ఇప్పుడు ఇది కరెక్టే ఉంది, పావుదక్క 2 తీసుకున్నా కదా, నేను పావుదక్క 2 తీసుకున్నప్పుడు 2.5 తీసుకున్నప్పుడు బాగా వెడల్పు ఉంది, 2.5 తీసుకున్నప్పుడు అయినా కూడా ఇది పనిచేస్తుంది. ఓకేనా, ఇట్లా ఇక్కడ ఒక పావించు మీరు డౌన్ కట్ చేసారంటే మీకు ఈ రౌండ్ అనేది ఈడ జాకెట్ ఇదంతా వచ్చేసి ఐరన్ చేసినట్టు బాడీకి అద్దినట్టు కూర్చుంటది. ఇప్పుడు మనం ముందు భాగం కట్ చేద్దాం. మీకు వీడియో కనుక బాగా నచ్చినట్టయితే కామెంట్ కూడా చేయండి సిస్టర్. మీరు చేసే కామెంట్ తోటి, ఎందుకంటే నాలాగా ఎంతో మంది ఉంటారో ఏమో తెలియదు, ఎందుకంటే నేను కామెంట్స్ ఎక్కువ చదువుతూ ఉంటాను. ఆ కామెంట్స్ ని బట్టి నా వీడియో మంచిగా అనిపించినట్టు మీకు అనిపిస్తే ఆ కామెంట్లను చదివి నా వీడియో చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మీ వల్ల కూడా ఈ వీడియో ఇంకోవరకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇట్లా మొత్తానికి బ్లౌజ్ అంతా రౌండ్ మార్క్ వేసుకోండి, ఇట్లా మార్క్. ఓకేనా, ఇలా వేసుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ ఉందా, ఇక్కడ ఒక 2 ఇంచులు ఫోల్డ్ చేసుకోండి, ఇక్కడ ఒక మార్క్ అంతే. ఇప్పుడు ఇదైతే రౌండ్ మొత్తం ఎట్లున్నది అట్లా తీసుకున్నాం కదా. దీని తర్వాత ఎలా కట్ చేయాలనేది చూపిస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇది మనకు ఓకేనా, ఇది కరెక్ట్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ మనం మనకు ఇక్కడ నుంచి గల్ల తెలవాలంటే అట్లా మీకు ఇది ఒకటి చూపిస్తా, ఇది మర్చిపోయాను. ఇప్పుడు ఇట్లా మనం పెట్టుకుంటాం కదా, పెట్టుకున్నప్పుడు మిస్టేక్స్ ఈడ కూడా అవుతుంది చూడండి. ఇప్పుడు ఇది మనం లైన్ తీసుకున్నాం కదా, మీ దగ్గర ఒకవేళ ఈ స్కేల్ ఇది ఉన్నదనుకో, దీంతో ఇలా రబ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఇది లైన్ మనకు తెలిసిపోతుంది అనమాట. ఒకవేళ ఇది లేదు మీ దగ్గర, లేనప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ వేలు పెట్టుకొని ఇట్లా పెట్టి దీన్ని ఇలాగే ఉంచాలి. మన కింద వేలు ఇక్కడ ఒక మార్క్ వేసుకో, ఇట్లా ఈజీగా అర్థమైపోయింది. మన అంటే మనకి ఇక్కడికి వచ్చింది, మనం ముందు మార్క్ వేసుకుంటే ఇక్కడ ఉందని మనకు అర్థమైపోతుంది అనమాట. ఓకేనా, ఇలా ఈ విధంగా మనం ఇక్కడ నుంచి మార్క్ వేసుకున్నాం అనుకో, ఇది మనం ఇట్లా ఒకసారి లైన్ వేసుకుంటే మనకు ఇంకా కొంచెం క్లియర్ గా అర్థమవుతుంది. అట్లనే నా వీడియోలు ఏడదాకా పోతున్నాయో కొంచెం కామెంట్ చేయండి సిస్టర్స్. ఎందుకంటే నా వీడియోలు చూస్తారా, ఏ ఊరు దాకా చూస్తారా అని కొంచెం నాకు అర్థమవుతుంది. మీ ఊరు కూడా ఒకసారి కామెంట్ చేయండి సిస్టర్, నా వీడియో ఏడదాకా పోతుంది అనేది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ మార్కెట్ వేసుకున్నాం కదా, నెక్ ఎలా చూసుకోవాలి. నెక్ ఏం చేయాలి, ఇక్కడ షోల్డర్ ఉంది కదా, పైన కుట్టు వచ్చేసి ఈ షోల్డర్ కాడ ఇక్కడ మనము ఆల్రెడీ మార్క్ వేసుకున్నాం కదా, 6 ఇంచులు ఒక కిందికి ఇది కుట్టు ఉంది కదా,
ఈ కుట్ట అనేది హాఫ్ ఇంచ్ కిందికి పెట్టుకోండి. పావు ఇంచ్ మీరు మార్క్ తీసుకున్న దాన్ని బట్టి నేను చెప్తాను. నేను అన్ని హాఫ్ ఇంచ్ చెప్పాను కాబట్టి హాఫ్ ఇంచ్ చెప్తున్నాను. ఇలా హాఫ్ ఇంచ్ లైన్ దగ్గర మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ కుట్ట అనేది భుజం మీద కుట్టు ఇక్కడే పెట్టేసి, ఇప్పుడు ఇది ఉందా ఉక్సుల పట్టి నేను తీసుకున్నా, ఎప్పుడు కానీ ఉక్సుల పట్టి సైడ్ తీసుకోండి గల్ల అనేది. ఈ కాజా పట్టి సైడ్ తీసుకోరి. కాజా పట్టి ఉందా, కాజా పట్టి వచ్చేసి ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఎందుకంటే మనకి ఇప్పుడు క్లాత్ ఇళ్ళకు ఇది ఎక్స్ట్రా వస్తుంది కదా, మనం కాజాల పట్టి కుట్టినప్పుడు ఎప్పుడు కానీ ఇది ఒక్కటి ఎక్స్ట్రా తీసేసి మనం ఇక్కడ మీకు ఈజీగా అర్థం కావాలంటే ఇట్లా రౌండ్ గా మార్క్ వేసుకోండి. ఓకేనా? ఇలా మీరు ఇలా మార్క్ వేసుకున్నప్పుడు ఏమైందంటే కుట్టు కొంచెం ఒక పావించు, గల్లలకైతే ఎక్కువ పట్టాం కదా, గల్లకైతే ఎవరైనా కూడా పావించే పట్టాలి. ఎందుకంటే అంతకంటే ఎక్కువ పట్టారంటే గల్లలు చాలా పెద్దగా అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి ఇది నేను ముందు చెయ్యి ఇట్లానే పెట్టుకున్నా, వెనుక చెయ్యి వచ్చేసి ఇప్పుడు ఇది వెనుక పార్ట్ వచ్చేసి ఇప్పుడు ఇలా మార్క్ ఇది 7 వరకు వచ్చిందని మనకు ఐడియా ఉంటది అనమాట. ఇప్పుడు చూసారు కదా డౌన్ ఏడికి వచ్చింది. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే మీరు చాలా మంది ఇది వచ్చేసి టైట్ పడతారు. అంటే కొన్ని వీడియోలలో చెప్తారు ఇది ఇప్పుడు ఇలా వెడల్పు ఎక్కువైనప్పుడు ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకోవాలి. కానీ ఇది మనం కరెక్ట్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక మార్క్ వేసి చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ మనం కరెక్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఇక్కడ మనం వెనకది ఎంత తీసుకున్నాం షోల్డర్ దగ్గర 3, ఇక్కడ మన ఈ గీత నుంచి ఈ గీతకు 3 అంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈడ ఎంత తీసుకున్నాం మనం బ్యాక్ పార్ట్ కి వచ్చే షోల్డర్ దగ్గర 2.5 వరకు మార్క్ వేసుకున్నాం. మనం కొంచెం లైనింగ్ ఇట్లా లైన్స్ వేసేటప్పుడు కొంచెం పావించి అటు ఇటు అవుతా ఉంటది కదా, అలాంటప్పుడు 2.5 వరకు మార్క్ వేసి మనం వెనక 2.5 పావు దగ్గర 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇది వచ్చేసి కొంచెం వెడల్పు కోసం కాబట్టి ఇప్పుడు మీరు సరే ఈడ 2.5 తీసుకుంటాము అని మీకు అనిపించినప్పుడు ఇక్కడ ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే గల్ల మనకు కొంచెం వెడల్పు అనేది అవసరం కాబట్టి. ఓకేనా? ఇది ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఓకే, ఇదంతా ఓకే మనకు. ఇప్పుడు ఇది వెనక మార్క్ అనుకోండి, ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ కూడా మార్కింగ్ లోనే పోతుంది. అందుకే బ్లౌజ్ అనేది ఈ ముందు భాగం వచ్చేసి ఇలా టైట్, ఇప్పుడు ఇక్కడ తక్కువైనప్పుడు ఏమైతే ఆటోమేటిక్ ఇట్లా లాగేస్తుంది అన్నట్టు. లాగేసినప్పుడు మనం బ్లౌజ్ వచ్చి ఇది వచ్చేసి ఇక్కడ పడుతుంది. ఇప్పుడు ఇది ఇక్కడే ఉండకుండా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. అలాంటప్పుడు ఎప్పుడు కానీ ఇది మీరు మార్క్ వేసుకోండి. మార్క్ వేసుకుంటే ఇది ఎంత వెడల్పు తీసుకోవాలనేది మీకు ఇచ్చే బ్లౌజ్ బట్టి మీరు ఆధారపడి ఉంటాయి. కానీ దీన్ని మనం ఎప్పుడు తగ్గించొద్దు. ఇక్కడ మనకు ఎప్పుడు గల్ల జారిపోతుంది అన్నప్పుడు కామన్ గా ఇదే చేస్తారు. ఇది చేయకుండా ఇక్కడ చూడండి. ఓకేనా? మీరు ఈ గల్ల అనేది ఇంకా వెడల్పు అయినప్పుడు మాత్రం ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఇక్కడ నుంచి ఇలా కట్ చేసి, కానీ మనం మామూలు ఈ క్రాస్ కటింగ్ బ్లౌజులకి ఇవన్నీ అసలు ఇక్కడ చేయొద్దండి. గల్ల పెద్దగా అయితేనే, ఒకవేళ మీరు ఉన్నదానికంటే పెద్దగా తీస్తేనే షోల్డర్ జారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది క్లియర్ అయిపోయింది కదా మీకు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఎంత ఇప్పుడు ఇక్కడ 1.5 తీసుకున్నాం కదా వెనక భాగం, ఇది 1.5 లైన్. ఇప్పుడు ఈడ ఎంత తీసుకోవాలి? ఎప్పుడు కానీ ఎవరికైనా సరే కానీ ఈ నుంచి కింద నుంచి కాదు, ఇక్కడ నుంచి ½ ఇంచ్ డౌన్ తీసుకోరు. ఎప్పుడైనా కూడా గుర్తుంచుకోండి, హాఫ్ ఇంచ్ కంటే కింద నుంచి తీసుకోవడం కాదు, పైన లైన్ నుంచి ½ ఇంచ్ తీసుకోరు. మళ్ళీ అందులో లైన్ వచ్చేసి మీరు ఎప్పుడు లైనింగ్ బ్లౌజులు కట్ చేసినా కూడా ఏం చేస్తారంటే లైన్ బయట నుంచి కట్ చేస్తారు. కొంతమంది బాగా లూజ్ వచ్చే వాళ్ళకేమో ఇట్లా లైనింగ్ ఇది ఉందా, లైనింగ్ మార్క్ వేసుకుంటే మార్కింగ్ బయట నుంచి కట్ చేస్తే కూడా లూజ్ వచ్చే అవకాశం ఉంటుంది బ్లౌజ్ అయితే. కరెక్ట్ మీరు దీని నుంచి కట్ చేసారనుకో ఇక్కడ వచ్చేసి లూజ్ కుచ్చు అనేది రాదు. మళ్ళీ అందులో ఏంటంటే ఇప్పుడు టైట్ పట్టేస్తుంది అక్క అన్నారు కదా, టైట్ పట్టేస్తుంది అన్నప్పుడు ఇప్పుడు ఈ వెడల్పు ఎప్పుడైనా తగ్గింది అనుకో, మీరు అందరితో ఇలా టకటక మార్కులు వేసుకున్నప్పుడు ఈడ కొంచెం ఏ మాత్రం ఇటు జరిగినా కూడా ఈడ టైట్ అయిపోతుంది. టైట్ అయినప్పుడు ఏం చేస్తాం మనం, ఇక్కడ ఏం చేస్తాం ఫస్ట్ కొలిచేది ఇక్కడ నుంచి చూస్తాం, ఇక్కడ ½ ఇంచ్ పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు మీరు ఇక్కడ 1 ఇంచ్ 1.5 పెట్టుకున్నప్పుడు మరి ఇక్కడ ½ ఇంచ్ పెట్టుకుంటే ఏమైతుంది, ఈ నుంచి లేడికి 1 ఇంచు డౌన్ అయిపోతుంది. డౌన్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ శంఖ అనేది టైట్ గా అయిపోతుంది అన్నట్టు. అలాంటప్పుడు ఎప్పుడు కానీ మీరు మార్క్ చంక భాగంలో మార్క్ వేసుకున్నప్పుడు పైనుంచే లైన్ కి చూసుకొని ½ ఇంచ్ మార్క్ వేసుకోండి. మీరు 1 ఇంచ్ తీసుకున్నా సరే కానీ పైనుంచే తీసుకోండి మార్క్ అనేది ఎంత తీసుకోవాలనేది. దీని ప్రకారం ఇప్పుడు ఇంత వెడల్పు వచ్చినప్పుడు ఆమె ఇది ఎందుకు అంత టైట్ కూర్చుంటది. ఓకేనా? ఇదైతే మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. మీరు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయొచ్చు. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఏదో ప్రాబ్లం వస్తుందంటే
ఈ ముందు భాగంలో టైట్ ఇట్లా గట్టిగా పట్టేసినట్టు చెస్ట్ కాడ ఇదొకటి లోపల నుంచి కట్ చేసి వస్తుంది. ఇదొకటి మీరు ఇక్కడ డౌన్ ఎక్కువ తీసుకున్నా వస్తుంది. ఇంకొకటి చంక డౌన్ ఎప్పుడు కానీ 6 కంటే ఎవరికి దాటనియకండి. బక్క ఉన్నోళ్ళకైతే 5.5 తీసుకోవాలి. 30 సైజు నడుము లూజు 30 సైజు లోపు ఉన్న వాళ్ళకైతే 5.5 సరిపోతుంది. 5.5 30 దాటింది అనుకో 31 నుంచి ఎవరు బ్లౌజ్ నడుము మొత్తం రౌండ్ ఇట్లా పట్టుకుంటాం కదా మొత్తం ఇదంతా. ఇప్పుడు ఇదంతా పట్టుకుంటాం కదా ఈ నుంచి లీడ్ దాకా ఒలిచినప్పుడు సారీ కాజల పట్టి వదిలేసి కొలిచినప్పుడు 31 నుంచి వచ్చింది అనుకో ఎవరికైనా వాళ్ళకు మాత్రమే 6 ఇంచులు. ఇంకా కొంచెం లావు ఉన్నారు 6.5 అంతే. ఇక 7 దాకా పోకూరి ఆయనతో టైట్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చాలా మంది కొంతమంది చేతులు పైకి ఎక్కక ఇది వచ్చేసి వెడల్పై ఇది చేతి వచ్చేసి అటే కిందికే షోల్డర్ కిందికే జారిపోతా ఉంటది అన్నట్టు. ఈ చంక ఇప్పుడు వాళ్ళ బాడీ పర్సనాలిటీని బట్టి ఎప్పుడు కానీ వాళ్ళ బాడీ వెడల్పు దొడ్డుగున్నారు అనుకో చెస్ట్ ఎక్కువ ఉండి దొడ్డుగున్నారు అనుకో అలాంటి వాళ్ళకి కూడా మీరు చంక తక్కువ కట్ చేసినా కూడా వాళ్ళ చెయ్యి పైకి ఎక్కక చెయ్యి టైట్ అయిపోతుంది. ఇది వచ్చేసి అలా భుజం మీద కూర్చునే అవకాశం తక్కువ ఉంటది అన్నట్టు. ఇదొకటి హ్యాండ్ గురించి అయితే. ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ పట్టేయడానికి కారణం అయితే మీరు బాగా డౌన్ తీసుకొని ఇప్పుడు ఇది ఇక్కడ కూర్చోవాలంటే కూడా అది కూడా చాలా కష్టం. ఎందుకంటే చంక రౌండ్ ఎక్కువ అయిపోయి అట్లా కూడా బ్లౌజ్ గుంజేసే అవకాశం ఉంటుంది. ఈ హ్యాండ్ వచ్చేసి ఇక్కడ పడుతుంది. లేదు మీరు ఎంత దొడ్డుగున్నాం ఇంతనే తీసుకుంటాం 5.5 తీసుకుంటాం అన్నప్పుడు 31 లోపు 30 లోపు ఉన్న వాళ్ళకి 5.5 31 తర్వాత ఉన్న వాళ్ళకు 6 ఖచ్చితంగా ఉండాలి. 6 పైన 6.5 అంతవరకు అంతకంటే ఎక్కువ తీసుకోకండి. ఇక మరీ బాగా లావు ఉన్న వాళ్ళు 37 38 ఉన్న వాళ్ళకైతే ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఓకేనా? ఈ వీడియో తరపున అయితే ఇదైతే క్లారిటీ అయింది అనుకుంటున్నా. ఇది క్లియర్ అయిపోయింది కదా మీకైతే. మీకు ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? అయితే ఇప్పుడు ఇక్కడ నేను ఈ నుంచి 2 నించులు ఇట్లా మార్క్ వేసుకోమని చెప్పిన కదా. కామన్ గా స్టార్టింగ్ నుంచి టైలరింగ్ నేర్పించే వాళ్ళు ఇదే చెప్తారు. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ హైట్ తెలిసిపోతుంది మనకి. ఈవిడ ఎంత ఉన్నది హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే 13.5 13 కూడా వస్తుంది. కొంతమంది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 13 కూడా తీసుకోవాలి. దీన్ని బట్టే మనం తీసుకుంటామంటే కూడా కాదు, వాళ్ళ హైట్ ని చూసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ కొంతమంది కప్పు తక్కువ ఉంటది కదా, కప్పు తక్కువ ఉన్న వాళ్ళకి ఏమైతుంది మేము 12 తీసుకుంటాం మేము 13 తీసుకుంటాం అంటే కుదరదు. వాళ్ళ బాడీ మెజర్మెంట్ ప్రకారమే ఇది తీసుకోవాలి. కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు నడుము లూజ్ అని బట్టి ఇది తీసుకుంటే మీకు ఐడియా ఉంటది అనమాట. 12.5 13 అంటే ఇప్పుడు మా బ్లౌజ్ మెజర్మెంట్ ఒకవేళ మీకు కస్టమర్ బ్లౌజ్ ఇచ్చారు అనుకో దాన్ని బట్టి కూడా మీరు ఇలా లాగకుండా చెస్ట్ ప్లేస్ ఒకటి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కుట్టు ఇప్పుడు మనకి కుట్టు పడుతుంది. ఈ కుట్టు కూడా భుజం మీద కుట్టు ఇడికి పెట్టుకొని 1కి 2 సార్లు చూసుకొని లాగొద్దు. ఇలా లాగిరనుకో ఇక్కడికి పోతుంది. చెస్ట్ వచ్చేసి ఇక్కడ పొట్ట మీద పడుతుంది అన్నట్టు. అలాంటప్పుడు చెస్ట్ భాగంలో పర్ఫెక్ట్ కూర్చోవాలంటే ఇగో లాగకుండా ఇక్కడికి పెట్టుకున్నాం. చూసారా ఈడి దాకా వచ్చింది. ఇప్పుడు ఈడి దాకా వచ్చినప్పుడు ఏమైతుంది మనకి ఎంత వచ్చింది భుజం మించేలు 12.5 వచ్చింది. అంటే మేము ఈ మీద వచ్చేసి 12.5 ఉందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇది టేప్ కొలతలతో కాకుండా వాళ్ళు మంచి బ్లౌజ్ ఇచ్చారనుకో వాళ్ళ దాని ప్రకారమే పెట్టండి. నేనైతే ఎక్కువ బ్లౌజ్ మొత్తం వాడతా, టేప్ చాలా తక్కువ వాడతా. ఇక్కడ గల్లకు ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇప్పుడు ఇక్కడ మన షేప్ పట్టి ఇది జెయింట్ అయి ఉంటది కదా షేప్ బెల్ట్ వచ్చేసి ఇక్కడ ఒక మార్కు. ఇప్పుడు దీనికి క్లాత్ జెయింట్ ఏ షేడ్ ఉంటుంది కదా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ కోసం ఇది ఒక 1/2 ఇంచు. ఇది టక్స్ పెట్టుకోవాలి. మళ్ళీ ఈ టక్స్ కోసం ఒక 1/2 ఇంచు. ఓకేనా? ఇట్లా అన్నమాట. ఇట్లా ఒక 1/2 ఇంచు పెట్టుకున్నాం కదా. 1/2 ఇంచు పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఒక 1 ఇంచ్ వదిలేసేయండి. గల్ల నుంచి కిందికి 1 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉన్నదో చూసుకోవాలి. ఈ లైన్ నుంచి ఈడికి ఈ లైన్ కి ఎంత ఉంది 3 ఉంది. ఈ నుంచి ఈ ఇంచ్ వదిలేసి ఎవరికైనా సరే ఏ బక్కళ్ళైనా దొడుగున్నోళ్ళైనా సరే 1 ఇంచ్ వదిలేసి ఈ నుంచి ఇక్కడికి మనం ఎంత ఉందో దాంట్లో సగం 3 ఉన్నది అనుకో 3 ఉన్నప్పుడు మనం ఎంత తీసుకోవాలి 1.5 అంటే మన కుట్టి పెట్టాలి 1.5 అక్కడ ఇట్లా మార్కింగ్ వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ నుంచి ఏ సైజు వారికైనా సరే మనము ఇక్కడ ఇది ఉందా ఈ స్ట్రేట్ మన ఉక్స్ పట్టి కాజా పట్టిలో ఈ నుంచి ఒకసారి స్ట్రేట్ కొలవండి. కొలిస్తే 2.5 వరకు మీరు మార్క్ వేసుకోండి. ఇలా 2.5 తర్వాతనే మీకు ఈ చెస్ట్ పట్టి అనేది తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ బాడీ పర్సనాలిటీని బట్టి 2 2.5 1 సారీ 1 అంటే చాలా చిన్న పిల్లలు ఇది. ఇప్పుడు ఇలా మీకు ఇంకా ఇందులో కూడా ఆమె ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో చెస్ట్ లూజ్ వచ్చేసి అనిపించినప్పుడు
ఇక్కడ ఇది ఉందా, వీళ్ళ బెల్ట్ ఉంటది కదా, ఇది ఉంటది కదా ముంగట టక్స్ వచ్చేసి కరెక్ట్ ఇలా కుట్టు. ఇప్పుడు ఇది కొంచెం లోపల పోయింది కదా పావించి, ఇప్పుడు ఇక్కడ నుంచి పెట్టాలి. ఈ నుంచి పెడితే మనకు అర్థం కాదన్నట్టు. ఇక్కడ ఉన్నదా ఈ నుంచి ఇక్కడికి పెడితే ఎంత వచ్చింది, 1.5 వచ్చింది. ఇటు 1.5 వచ్చినప్పుడు అటు సైడ్ కూడా 1.5 వస్తుంది. అలాంటప్పుడు ఎంత అవుతుంది, 3 ఇంచులు అవుతుంది అన్నట్టు. కానీ ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఆమె బ్లౌజ్ వేసిన బ్లౌజే కాబట్టి అది నాకు ఎందుకు ఎక్స్ట్రా అనిపిస్తుంది, నేను కుట్టిన బ్లౌజే కాబట్టి. కాకపోతే అది బాగానే ఉంది. ఇప్పుడు ఆమె బ్లౌజ్ వేసే వరకు ఆ క్లాత్ అనేది కొంచెం సాగిపోయి ఉంటది కదా, దాని ప్రకారం నేనైతే 2.5 తీసుకుంటున్నాను. ఇలా 2.5 తీసుకున్నాక ఇప్పుడు ఈ నుంచి వీడు ఎంత వేయాలి, 2.5 హైట్ వచ్చేసి 2.5 పెట్టుకున్నాం అనుకో మనకు కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇట్లా ఇక్కడ నుంచి ఇలా ఒక మార్క్ వేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, అయితే ఇక్కడ ఏంటంటే మనకు బ్లౌజ్ ఇక్కడ చెస్ట్ అనేది మంచిగా కూర్చోవాలి, మంచిగా నీట్గా కూర్చోవాలి. ఇట్లా ఇన్నర్ వేసుకున్నట్టు కూర్చోవాలి, బ్రా వేసుకున్నట్టు కనిపించాలంటే ఇక్కడ ఒక 1 ఇంచ్ పైకి అయితే మార్క్ వేసుకోండి. బక్క ఉన్న వాళ్ళకి కూడా బ్లౌజ్ కూడా బాగా వస్తుందండి. బక్క ఉన్న వాళ్ళకి బ్లౌజ్ సెట్ కాదు అంటారు కానీ అదంతా ఉత్తిమిచ్చట, మనం కుట్టేదాన్ని బట్టే వాళ్ళకి కూడా సెట్ అవుతుంది. ఈ విధంగా అన్నమాట. ఇలా వేసుకున్నారనుకో మీరు ఇప్పుడు ఇది ఇలా వచ్చినప్పుడు ఏమైతుంది, మనకి ఇన్నర్ వేసుకున్నట్టు ఇప్పుడు రెండు ఇలా పట్టేసినప్పుడు మంచిగా కూర్చుంటది అన్నట్టు ఈ ప్లేస్ వచ్చేసి. ఓకేనా, మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సిస్టర్స్. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అనుకోకండి, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు కదా అందుకన్నట్టు. ఎందుకంటే మర్చిపోతాం, లైక్ ఇవ్వాలని ఉన్నా కూడా ఒక్కొక్కసారి మర్చిపోతాం కాబట్టి గుర్తు చేస్తున్నాను అనుకోండి. వీడియోల లైక్ల గురించి అయితే ఇలా అన్నమాట. ఇప్పుడు నేను మార్క్ వేసుకున్న నేనే కట్ చేస్తున్నాను చూసారా. ఇక్కడ వచ్చేసి గల్ల. ఈ గల్ల అనేది మీ వెడల్పుని బట్టి చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో అయితే, మీకు వెడల్పు వల్ల ఎంత ఉంది ఏం కథ అని దాన్ని బట్టి మీరు మార్పు వేసుకోండి. ఇక్కడ ఇలా కచ్చికలు పెట్టుకోండి, మీరు కుట్టేటప్పుడు కొంచెం మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఇలా పెట్టాలనేది చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, ఇక్కడ ఏ నుంచి పెట్టాలా, గిక్క నుంచి పెట్టాలా, గిక్క నుంచి పెట్టాలా అని ఉంటది కదా. ఇప్పుడు ఇలా మనం ఇక్కడ మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా, దీని మీద స్ట్రేట్ అనుకోండి. ఈ నుంచి ఇట్లా రావద్దు ఎప్పుడు కానీ బ్లౌజ్ కుట్టేసి, ఈ నుంచి ఒక 1/2 ఇంచు ఇటు జరిగి ఉండాలి. అలాంటప్పుడు బ్లౌజ్ షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఎప్పుడు కానీ ఈ మూలలకి వెళ్ళి తీయకండి, మీరు ఎప్పుడు డౌన్ తీసినా కూడా. ఇది కూడా ఒక చంకలో ముడత టైట్ గా పట్టేయడానికి కారణం కూడా ఇది కూడా ఒకటే, అందులో ఒక భాగమే. ఈ నుంచి స్ట్రేట్ ఇటు ఒక 1/2 ఇంచ్ మార్క్ వేసుకొని ఇప్పుడు ఈ చంక నుంచి రావద్దు ఎప్పుడు కానీ, ఈ నుంచి ఒక 1/2 ఇంచ్ జరుపుకొని ఇప్పుడు ఈ మూల నుంచి మీరు ఇలా తీసుకున్నదంటే వస్తుంది. మీకు అది కూడా అర్థం అవ్వట్లేదు అంటే ఇలా ఫోల్డ్ చేసుకోండి. మీరు ఫోల్డ్ చేసుకుంటే మీరు క్లాత్ని బట్టి తీసుకునే దాన్ని బట్టి కూడా వస్తుంది. ఓకేనా, మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఒకవేళ మీకు ఆడ మనం ఈడ నడుము కోసం ఎక్స్ట్రా క్లాత్ కోసం మార్క్ అయితే వేసుకుంటాం కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఒక 2 ఇంచెస్ వదిలేసి ఇక్కడ వదిలేసి మీరు ఇవి రెండు కలిపి మీరు ఇలా పట్టుకున్నారంటే కూడా మీకు ఐడియా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఏడుకి వచ్చింది చూసారా, వీడికి వచ్చింది అంటే ఇప్పుడు మన రౌండ్ తీసుకునే దాన్ని బట్టి కూడా ఈ లైన్ మార్క్ అనేది కనిపిస్తుంది. అలాంటప్పుడు మనం ఈడ లైన్ తీసుకున్నాం కదా, ఈ నుంచి వచ్చేసి స్ట్రేట్ కాకుండా ఒక 1/2 ఇంచ్ పక్కా జరుపుకొని ఇలా మీరు ఇక్కడ కూడా ఈ మూల ఉందా, మూల నుంచి ఒక 1/2 ఇంచ్ జరుపుకొని దాన్ని బట్టి మీరు ఇలా వేసుకున్నా కూడా మీకు ఇది వచ్చేసి అర్థమైపోతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇలా వేసుకోండి. మీకు ముందు షేప్ పట్టి ఎంత తెలియడం కోసం ఇది వచ్చేసి ఇట్లా ఒకసారి ఇలా మీరు వేసుకున్నారనుకో, ఇది వచ్చేసి డబల్ ఫోల్డింగ్ అయితే రావట్లేదండి. చాలా బ్లౌజులు హైట్ ఎక్కువైపోయి క్లాత్ కూడా సరిపోతలేదు. అంతకుముందు అయితే 80 సెంటీమీటర్లు ఇస్తే మస్తు సరిపోయేది. అలాంటిది ఇప్పుడు బ్లౌజ్ పీస్ కూడా చక్కగా సరిపోతలేదు. ఇలానైతే ఉంటది కదా బాడీ పార్ట్ ఎక్స్ట్రా క్లాత్ అయితే దాన్ని బట్టి మనం ఇక్కడ తీసుకోవాలి.
ఇందులోకి వచ్చేసి మన 1/2 ఇంచ్ టేప్ పెట్టుకోండి ఈ ముందు భాగంలోకి, ఎందుకంటే కుట్టు కోసం కావాలి కదా. ఒక 1/2 ఇంచ్ దీనిపైన పెట్టేసినాక ఇప్పుడు ఇది వచ్చేసి మనకు సింగిల్ వస్తుంది కాబట్టి ఇప్పుడు దానికి మెయిన్ క్లాత్ దీనికి జాయింట్ చేయాలంటే మనకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి. అలాంటప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది కూడా మనకు లోపల ఖర్చు పోతుంది వెనక పార్ట్ వచ్చేసి, ఈ ఖర్చు కూడా మనం ఇందులో కలుపుకోవాలి. అలాంటప్పుడు ఎంత వచ్చింది, ఇందులో ఒక 1/2 ఇంచ్ కలుపుకుంటే ఇక్కడికి వచ్చే వరకు 3 ఇంచులు వచ్చింది అన్నట్టు. మనం 3 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు ఇది ఎంత ఉన్నదంటే అంత పొడుగు తీసుకుంటే బ్లౌజ్ వచ్చేసి చాలా ముందు పడుతుంది అన్నట్టు. ఇప్పుడు ఈ వచ్చేసి వాళ్ళ బాడీది మాత్రమే తీసుకో. కొంతమంది కిందికి ఉండడం నచ్చుతుంది, కొంతమందికి వచ్చేసి చిన్న ఉండడం నచ్చుతుంది. ఇక్కడ ఇక్కడ మాత్రం కరెక్ట్ ఉండాలి. ఇక్కడికి వచ్చే వరకు వాళ్ళ బాడీ బట్టే తీసుకోవాలి. ఇది వచ్చేసి టైట్, ఇది వచ్చేసి ఉక్స్ పట్టి తీసుకున్నా. ఇది వచ్చేసి మనకు ఎక్స్ట్రా కుట్టు కోసము, ఇది టైట్ కుట్టు, ఇది వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్. ఓకేనా. అయితే ఇప్పుడు ఇక్కడ ఇది మనం ఏం చేయాలంటే ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకుంటే మళ్ళీ మీకు చెప్పడానికి కూడా ఈజీగా నాకు అర్థమవుతుంది, మీకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పినా నేను బ్లౌజ్ తోట తీసుకుంటా అని చెప్పిన కదా, ఇక్కడ వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ నా కుట్టు కోసం ఎక్స్ట్రా ఖర్చు కోసం అన్నట్టు 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ పెట్టేసి ఇప్పుడు ఇది షేప్ బెల్ట్ ఇక్కడ జాయింట్ వేయడం, దానికి కూడా ఒక 1/2 ఇంచ్ కావాలి కదా, ఇలాగ అనమాట. ఇప్పుడు ఇలా తీసుకోండి. ఓకేనా. ఇది తీసుకున్న తర్వాత మనం ఇక్కడ ఎంత తీసుకున్నాం, ఇప్పుడు ఇక్కడ కొలుచుకున్నప్పుడు ఎంత వచ్చింది మనకు, దీనికి కలిపి 3 ఇంచులు వచ్చింది కదా. ఈ 3 ఇంచులన్నీ ఇక్కడ మనం మార్క్ వేసుకోవాలి. ఇలా అంతే. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మన ఛానల్ను కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి మన దగ్గర అయితే చెప్పడానికి, ఎందుకంటే రోజు ఒకటి వీడియో అప్లోడ్ చేయాలి, 1-2 కంటే ఎక్కువ అప్లోడ్ చేస్తే మీ దాకా రావు కాబట్టి తక్కువనే అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, కొత్త ఛానల్ కాబట్టి. ఇది అన్నట్టు ఈ బ్లౌజ్ మీదనే నేను బ్లౌజ్ అనేది కట్ చేయాలి, అందుకే నెక్ ఆ వీడియోలోకి వచ్చేసి నెక్ కట్ చేయలేదు. ఇవి రెండు మనం కింది మీద ఇట్లా మనం మగ్గం వరకు కుట్టినప్పుడు కింది మీద కరెక్ట్ ఉన్నాయా లేదో చూసుకొని డిజైన్ వచ్చేసి ఇదైతే ఎప్పుడైనా కుట్టిన తర్వాతనే తీసేయాలి. ఇది కుట్టక ముందుకు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కట్ చేయాలి. వర్క్ వేసే వాళ్ళు కూడా చాలా చిన్నగా వేసారండి. అసలు ఇలాంటప్పుడు కొంచెం కొత్త వాళ్ళకైతే ప్రాబ్లం ఎక్కువనే అవుతుంది. ఇలా అనమాట. ఇప్పుడు ఇది ఏం చేస్తాం, మనం ఇక్కడ కట్ చేయలేదు కదా, ఇదల్లా కట్ చేయలేదు కదా, కట్ చేయనప్పుడు ఏం చేయాలో మనం దీని పక్క నుంచి వేసుకురావాలి. అలాంటప్పుడు షోల్డర్ అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని బట్టి మనం ఇది కుట్టాలన్నమాట. ఇప్పుడు ఇవి వచ్చేసి హ్యాండ్స్. ఒక సిస్టర్ అయితే బోట్ నెక్ అడుగుతుంది ఫ్రెండ్స్.
ఆ సిస్టర్ కోసం ఒక రోజు బోట్ నెక్ కటింగ్ వీడియో అయితే ఖచ్చితంగా పెడతా సిస్టర్, కొంచెం లేట్ అయినా సరే పెడతా. ఏ పని చేసినా భయపడకుండా పని చేస్తే మనం ఏ పని అయినా ముందుకు సాగిపోతుంది. అయ్యో ఇది ఇట్లయితుందో అట్లయితుందో అని ఎక్కువ ఆలోచించి భయపడే దాంట్లోనే టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. చాలా వరకు నేను అట్లా చాలా టైం వేస్ట్ చేశాను. కస్టమర్స్ వచ్చి ఏదో ఒక బ్లౌజ్ కొంక పెట్టారు కదా, నాకు కుట్టాలనిపించక చాలా రోజులు అలా బంద్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో భయపడకుండా పని చేయండి. ఏ పని చేసినా ఖచ్చితంగా ఏదో ఒక వంక ఎవరైనా పెడతారు. ఇంట్లో వండే కూరలే, రోజు వండే కూరలే 4 సార్లు అట్లున్నాయి ఇట్లున్నాయి అంటారు ఇంట్లో రెగ్యులర్ గా తినేటోళ్ళే. ఇది కూడా అంతే అనుకొని చేస్తూనే ఉండాలి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరి మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అక్కలో చెల్లెల్లో ఉంటే. ఓకేనా, బాయ్ మరి.